అందరికీ నమస్కారం. రేపే అతిపెద్ద అమావాస్య, మాఘ అమావాస్య. రేపటితో ఈ మాఘమాసం అనేది ముగిసిపోతుంది. మరుసటి రోజు నుంచి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ మాఘమాసంలో ఒక్కసారి కూడా మాఘ స్నానం చేయని వారు ఈ మాఘ అమావాస్య ఒక్కరోజు అయినా సరే ఈ మాఘ స్నానం చేస్తే నెలంతా మాఘ స్నానాలు చేసిన పుణ్య ఫలితం మీకు వస్తుంది కనుక ఈ నెలలో ఒక్కసారి కూడా మాకు స్నానం చేయని వారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు మాఘ స్నానం చేయండి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్న చేతిలో రూపాయి కూడా మిగలదు. పైగా అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. 7 జన్మల దరిద్రం పడుతుంది. మహాపాపం మీతో చుట్టుకుంటుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అంతా అర్థమవుతుంది. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ అమావాస్య శివరాత్రి తర్వాత వస్తుంది కదా. అయితే ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు అమావాస్య రోజు ఈ కూరను తినకూడదు. పాపం తగులుతుందని శాస్త్రాల్లో ఉంది. శివరాత్రి ఉపవాసం చేసిన వారే కాదు, చేయని వారు కూడా ఈ కూరను తినకూడదు. కాదని అమావాస్య రోజు ఈ కూరను తింటే మీకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. నరకానికి పోతారు. కష్టాల పాలవుతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. అయితే ఈరోజు తెలియకుండా ఈ కూరను వండినా మీరు తిన్న భవిష్యత్తులో అనేక కష్టాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. భూమి మీద నరక బాధలను అనుభవించాల్సి వస్తుంది. పైగా ఈరోజు ఈ కూర తింటే మహాపాపం తగులుతుంది అని శాస్త్రాల్లో కూడా చెబుతున్నారు. కనుక ఎవరు కూడా ఈ మాఘ అమావాస్య రోజు ఈ కూరను ఇంట్లో వండకండి. అలాగే ఎవరు తినకండి. మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. అమావాస్య మాఘమాసంలో చివరి రోజు కనుక ఈ రోజున తప్పనిసరిగా సూర్యుడికి ఆద్యాన్ని సమర్పించాలి. ఈరోజు ఉదయం కొంచెం త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఒక చెంబడు నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు పసుపు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడికి వైపు తిరిగి ఆర్ఘ్యం వదలాలి. సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రావు. ఒకవేళ ఆరోగ్య సమస్యలున్నా మీకు తొలగిపోతాయి. కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. మీ జీవితంలో బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తిక్ గుర్తు వేస్తే చాలా మంచిది. స్వస్తిక్ గుర్తుల్లో 3 దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేసుకోండి. పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీస్తే మీ ఇంట్లో నీ చెడంతా కూడా బయటికి పోతుంది. దేవతలు మీ ఇంట్లో అడుగు పెడతారు. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. అనారోగ్య సమస్యలు అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుని గీయండి. పసుపుతో లేదా గంధంతో పాలను కలిపి పేస్ట్లా చేసుకొని ఈ పేస్ట్తో స్వస్తిక్ గుర్తులను గీయండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గల్లుప్పు ఒకటి కాబట్టి శక్తివంతమైన అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం గల్లుప్పును తీసుకొని దాని మీద వేసి కొన్ని ఆవాలను కూడా వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే విపరీతమైన డబ్బు మీ ఇంటికి కోరుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే అందులోనూ ఐశ్వర్యాన్ని పొందుతారు. కష్టాల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. చాలామంది ఇళ్లకు నరదృష్టి తగులుతూ ఉంటుంది. ఒక కుటుంబానికి నరదృష్టి తగిలితే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. డబ్బు సమస్యలు, డబ్బు పరంగా నష్టపోతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి. కాబట్టి మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలు అన్నీ తొలగిపోవాలి అంటే మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టండి. మీకున్న నరదృష్టి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. మాఘమాసంలో వచ్చే చివరి అమావాస్య ఎంతో శక్తివంతమైనదని, ఏ పాపాన్ని అంటనివ్వదని కనుక ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చింది. అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు. అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు తర్పణం సమర్పిస్తారో అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలు సమర్పిస్తారో వారికి 1000 సంవత్సరాల స్వార్థం పెట్టిన ఫలితం వస్తుందని పురాణంలో ఉంది. ఏమనగా అమావాస్య రోజు ఇంటి దగ్గరే ఉదయాన్నే స్నానం చేసుకుంటే సరిపోతుంది. అలా స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకొని గంగా గంగా అని 3 సార్లు అనుకొని
ఎలాంటి పాపాలైనా పోతాయి. అలా తలస్నానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని మాఘ పురాణం చెబుతుంది. నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎందుకంటే గంగాజలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టింది. శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలైనా హరించకపోతాయి. ఈ రహస్యం మాఘపురాణంలో వివరించారు కనుక మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబుడు నీటిని తీసుకొని గంగా 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 అని అనుకొని ఆ తర్వాత స్నానం చేయండి. ఇక ఈరోజు ఇలా స్నానం చేసే ముందు నీటిలో కొద్దిగా నువ్వులను కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 5 చుక్కల పాలను కానీ వేసుకొని స్నానం చేయాలి. ముందు నీటిలో నువ్వులను కానీ తులసి ఆకులను కానీ కలిపిన తర్వాత ఒక చెంబుడు నీటిని తీసుకొని గంగా గంగా అని 3 సార్లు అనుకొని ఆ చెంబుడు నీటిని తలపై పోసుకొని స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు దోషాలు బాధలు పోతాయి. మీ జాతకమే మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయడం వల్ల ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి, బయటకు పోతాయి. శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తాయి. దేనినైనా సాధించే శక్తి మీకు వస్తుంది. శరీరంలో వ్యాధులు నయం అవుతాయి. దైవిక శక్తులు వస్తాయి. మీకు దేనిని సాధించే శక్తి వస్తుంది. రాజయోగం పడుతుంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా పప్పు మరియు పొట్లకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు మరి ఏ రూపంలో కూడా పప్పులను మరియు పొట్లకాయను అస్సలు తినకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు ఇలా ఏ విధమైన పప్పులను కూడా అస్సలు తినకూడదు. పప్పు రూపంలో కావచ్చు, పప్పు చారు రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా సరే పప్పును పొట్లకాయను కూర రూపంలో, ఫ్రైల రూపంలో కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఏ రూపంలో కూడా పప్పును పొట్లకాయను అస్సలు తినకూడదు. ఈరోజు పొట్లకాయ పప్పును కానీ తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. కోరి కోరి మీరు కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో పప్పు మరియు పొట్లకాయను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలు తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. పైగా అమావాస్య కాబట్టి మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గుడ్లు ఇలాంటివి ఏవి కూడా తినకూడదు. అమావాస్య అనేది సూర్యభగవానునికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదని మాఘ పురాణంలో ఉంది. అమావాస్య రోజు మాంసాహారం తింటే వచ్చే జన్మలో కుక్కగా పుడతారని శాస్త్రాల్లో ఉంది కాబట్టి ఈరోజు ఎవరు మాంసాహారం తినవద్దు. కాదని తింటే అనేక రకాల రోగాలు వస్తాయి. భవిష్యత్తులో అనేక కష్టాలు, సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. కేవలం కూరగాయల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా నువ్వు తినకూడదు. ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. కాదని అమావాస్య రోజున నాన్ వెజ్ తింటే దరిద్రం పడుతుంది, నరకానికి పోతారు, రోగాలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరు నాన్ వెజ్ జోలికి అస్సలు వెళ్ళవద్దు. అలాగే పప్పు, పొట్లకాయ, నాన్ వెజ్ 3 కూరలను ఈరోజు తినకూడదు. అందులోనూ శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య వస్తుంది కాబట్టి ముఖ్యంగా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు అస్సలు ఈ కూరలను తినకూడదు. తింటే ఉదర సమస్యలు వస్తాయి. ఉపవాసం లేని వారు కూడా ఈ కూరలను అస్సలు తినకూడదు. ఎవరైనా సరే ఈ మాఘ అమావాస్య రోజున ఇలాంటి కూరలు తింటే మహాపాపం తగులుతుంది. శునక జన్మాన్ని మీరు పొందుతారు. అంతేకాదు దరిద్రం పడుతుంది. అనారోగ్య సమస్యలు వస్తే ధనం ఖర్చు అవుతుంది. అప్పుల పాలైపోతారు. చేతిలో రూపాయి కూడా మిగలదు. కష్టాలు, సమస్యల్లో సతమతమైపోతూ ఉంటారు. దరిద్రాన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి శివరాత్రి తర్వాత వస్తున్న ఈ మాఘ అమావాస్య రోజున ఎవరు ఈ పదార్థం తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మొదటిసారి ఈ వీడియో కనుక చూస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.